జ్ఞానసుధ కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ హార్దిక స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ పవర్ ఆఫ్ కాన్సంట్రేషన్. కాన్సంట్రేషన్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అవసరమైంది. మరి ఈ కాన్సంట్రేషన్ పవర్ని ఏ విధంగా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి ఈరోజు తెలుసుకుందాం. మన స్టూడియోలో మన ముందు ఉన్నారు సిస్టర్ అంజలి. వీరు 25 సంవత్సరాల నుంచి రాజయోగాన్ని అభ్యసిస్తున్నారు మరియు చేయిస్తున్నారు. వీరికి స్టూడియో తరపు నుంచి హార్దిక స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. అయితే అక్కయ్య, మనం పవర్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఏ విధంగా పెంచుకోవాలి? ఏదైనా పని చేయాలంటే దాంట్లో చాలా అవసరమైన ఒక శక్తి అనండి, లేక ఒక స్కిల్ అనండి, ఒక రిక్వైర్మెంట్, అది వచ్చేసి కాన్సంట్రేషన్ కావాలి. రైట్. అండ్ ఎప్పుడైతే మనలో కాన్సంట్రేషన్ అనేది ఉంటుందో అప్పుడే ఏదైనా మనం సాధించాలనుకుంది చాలా చక్కగా సాధించగలము, ఈజీగా. అండ్ దాంట్లో మంచి రిజల్ట్స్ కూడా మనకు వస్తాయి అన్నమాట. ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో అది ఏదైనా ఫీల్డ్ ఉండొచ్చు, అది ఎడ్యుకేషన్ ఉండొచ్చు, అకాడమిక్స్ ఉండొచ్చు, లేక ఏదైనా ఎగ్జామ్స్ ఉండొచ్చు, లేక స్పోర్ట్సే ఉండొచ్చు, అది ఏదైనా సైంటిఫిక్ ఇన్వెన్షన్సే ఉండొచ్చు, ఆర్ట్ ఉండొచ్చు, మ్యూజిక్ ఉండొచ్చు, అంతెందుకు కుకింగే ఉండొచ్చు. కానీ అన్నిట్లో కామన్గా ఒక పవర్ కావాల్సిందే, కాన్సంట్రేషన్. అది ఉన్నది పవర్ టు కాన్సంట్రేట్. అంటే ఒక పని ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఆ పనిలో పూర్తిగా మనస్ఫూర్తిగా ఏదైతే అంటామో దాంట్లో నిమగ్నమై ఆ పని అనేది చేయడము. ఆ పని చేసేటప్పుడు మనసు ఇటు అటు పోయిందనుకోండి, అప్పుడు మనం కంప్లైంట్ చేస్తాం, నాకు కాన్సంట్రేషన్ కుదురుతలేదని. మనసు అనేది ఇటు అటు పోయినప్పుడు, అంటే ఏదైనా డిస్ట్రాక్షన్స్ వైపు మనసు అనేది వెళ్తే అప్పుడేమవుతుంది, ఏదైతే పని చేయాలనుకుంటున్నామో దాంట్లో మనం 100% ఇవ్వలేమన్నమాట. కరెక్ట్. మనం 100% ఎప్పుడైతే ఒక పనికి ఇవ్వమో అప్పుడు దాని నుంచి వచ్చే రిజల్ట్ కూడా 100% మనకు రాదు. కరెక్ట్. అంటే దాంట్లో ఏదో లోపం అనేది ఉండిపోతుంది. అయితే మనం ఏం చేసేది ఉంది, 2 విషయాలు చర్చించేది ఉంది. ఒకటేమో హౌ టు ఇంక్రీజ్ పవర్ ఆఫ్ కాన్సంట్రేషన్, రెండోది వచ్చేసి ఈ డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి కూడా మనసు అనేది ఎలాగా తీసేయాలి. డిస్ట్రాక్షన్స్ కూడా మనకు కాన్సంట్రేట్ అవనివ్వదు. ఇంకా ఈ రోజుల్లో ఏదైతే స్కూళ్ళల్లో చాలా పెద్ద ప్రాబ్లం ఉందో అది పిల్లలు కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. 15-20 నిమిషాల వరకే ఏదైతే లెసన్ నడుస్తుందో టీచర్ పైన, లేక ఆవిడ ఏదైతే బోర్డు పైన రాస్తున్నారో దానిపైన కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు. అందరు పిల్లలు ఒకేలా ఉండరు. ఒకళ్ళు తొందరగా గ్రాస్ప్ చేస్తారు, ఒకళ్ళు కొంచెం తక్కువ. కానీ ఆన్ యాన్ యావరేజ్ ఏదైతే కనబడుతుందో ముందు కాలంలో పిల్లలు ఎలాగా ఎక్కువ ఉండే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్, ఈ రోజుల్లో పిల్లల యొక్క స్పాన్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఏదైతే ఉందో టైం, అది చాలా తక్కువ ఉంది. అంటే వాళ్ళకు చాలా త్వరగా చేంజెస్ అనేది కావాలి. 15 నిమిషాల తర్వాత ఏదో చేంజ్ ఉండాలి. సబ్జెక్ట్ అయినా చేంజ్ అంటే లేక సమ్ చేంజ్ ఉండాలి. ఆ చేంజ్ ఉంటే మళ్ళీ ఆ విషయంపై కాన్సన్ట్రేట్ చేయగలరు. ఒకే విషయం అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేదే కాదు, ఏదైనా దానిపైన ఇప్పుడు ఆడుతున్నారనుకోండి, ఆడుతూ కూడా కొంచెం సేపే దానిపైన కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు. దాని తర్వాత చాలా త్వరగా నెక్స్ట్ గేమ్ కావాలి, దాని తర్వాత ఇంకో నెక్స్ట్ గేమ్ కావాలి. అంటే ఏదైతే ఆ కాన్సన్ట్రేషన్ ఉందో దాని యొక్క ఏదైతే టైం ఉందో, ఎంత టైం వరకు కాన్సన్ట్రేట్ చేయగలమో ఆ టైం అనేది చాలా తగ్గిపోయిందనమాట. దేనివల్ల తగ్గిపోయింది అనుకుంటున్నారు? సో దాంట్లో చాలా పెద్ద ప్రాబ్లం ఏముంది ఈ రోజుల్లో అంటే డిస్ట్రాక్షన్స్. ఏవి విశేషంగా ఈ రోజుల్లో ఏదైతే మన మొబైల్ ఫోన్స్ ఉన్నాయో, కరెక్ట్, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో
ఆ స్మార్ట్ ఫోన్స్లలో ఏదైతే ఇమేజెస్ వస్తూ ఉంటాయి, ఆ ఇమేజెస్ అనేది చాలా చాలా అట్రాక్టివ్ ఉంటాయి. కరెక్ట్. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఒకటేమో అడ్వర్టైజ్మెంట్ వినడం. ముందు కాలంలో రేడియోలలో అడ్వర్టైజ్మెంట్ వినేవారు. అవును. ఆ వినే అడ్వర్టైజ్మెంట్ యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, అండ్ మనం కంపేర్ చేస్తే మనం ఏదైతే చూస్తామో అడ్వర్టైజ్మెంట్, దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. అయితే ఏదైతే చూస్తామో ఆ అడ్వర్టైజ్మెంట్ యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుందంటే కొన్నిసార్లు మనం అప్పుడే వెళ్ళి ఆ వస్తువు కొనేయాలి అని మనకు అనిపిస్తుంది అన్నమాట. కరెక్ట్. అంటే దాని యొక్క ప్రభావం అనేది ఎంత స్ట్రాంగ్ ఉంది. విజువల్ యొక్క ప్రభావం, చిత్రము, ఆడియో కన్నా వీడియో యొక్క ప్రభావం. అయితే ఇవన్నీ ఏం చేస్తాయి? ఇవన్నీ కూడా మన కాన్సన్ట్రేషన్ని డిస్టర్బ్ చేస్తాయి. టీవీ ఒకటి, టీవీ కూడా అలానే. అండ్ మొబైల్ ఫోన్స్, ఇంకా దాంట్లో ఫోన్స్లలో గేమ్స్ ఉంటాయి. అలాగే యూట్యూబ్ అని, లేక వాట్సాప్ అని, ఇవన్నీ ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో కమ్యూనికేషన్ చేయడానికి, ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని. సో ఏమవుతుంది, మనసు అనేది అటువైపు ఎక్కువ పోతుంది. ఇప్పుడు ఫోన్ ఉంది, దాంట్లో మెసేజ్ వచ్చింది అని ఆ అలారం వస్తేనే ఏమవుతుంది, మనసు ఎలాగవుతుంది, మైండ్ టర్న్ అయిపోతుంది. టర్న్ అయిపోతుంది. అలా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడే ఈ ఫోన్ చూడాలి, ఏ మెసేజ్ వచ్చింది, ఎవరిది వచ్చింది, మళ్ళీ నేను రిప్లై చేయాలి అని. చిన్నపిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా అలాగే అయిపోయారు. ఆ విజువల్ ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది మన మీద. అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఏదైనా పనిలో ఉన్నాను, ఓకే, ఇప్పుడు ఆ పనిలో ఉన్నాను నేను, ఇంకా ఆ పని చేస్తున్నా. అయితే ఆ మెసేజ్ అనేది, అలారం అనేది మోగినప్పుడు ఏమనిపిస్తుంది, వెళ్ళి అది చూడాలి అని, ఏం మెసేజ్ వచ్చింది. అయితే ఏమైంది, నా కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ కాన్సన్ట్రేషన్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. అయితే ఏదైతే గ్యాడ్జెట్స్ ఉన్నాయో ఈ రోజుల్లో, ఈ గ్యాడ్జెట్స్ యొక్క యూసేజ్ కారణంగా కూడా కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుందన్నమాట. డైవర్ట్ అయిపోతుంది, ఉన్న దాని మీద కాకుండా డైవర్ట్ మళ్ళీ దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే మళ్ళీ టైం పడుతుంది. మళ్ళీ రిటర్న్ రావాలి, మళ్ళీ అదే విషయం ఉండొచ్చు, లేక ఆ పని ఉండొచ్చు, దాంట్లో మళ్ళీ టోటల్గా దిగాలంటే డెఫినెట్లీ టైం పడుతుంది. అంటే ఏమవుతుంది, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, సో ఈ డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన కాన్సన్ట్రేట్ అనేది చేయనిస్తలేవు. టీవీ సీరియల్ ఉంది, ఆ సీరియల్ కంటిన్యూగా చూస్తూ ఉండడము, ఆ సీరియల్తో మనకు ఎక్కువ రిలేషన్స్ అయిపోయినాయి. ఇంకా మన రిలేషన్స్లో ఏదైతే నిత్య జీవితంలో రిలేషన్స్ ఉన్నాయి, ఆ రిలేషన్స్ తగ్గినాయి. కానీ టీవీలో ఏవైతే రోల్స్ ఉన్నాయో వాళ్ళతో రిలేషన్స్ ఎక్కువైపోయినాయి, వాళ్ళ యొక్క చర్చలు ఎక్కువ అవుతున్నాయి. కానీ మన పర్సనల్ లైఫ్ గురించి కూర్చొని చర్చ అనేది చేయడానికి జనాలకు ఈ రోజుల్లో టైం లేదు. అంటే ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మన ఫోకస్, కాన్సన్ట్రేషన్ని చాలా చాలా అవి కూడా అనవసరంగా, ఇప్పుడు ఏదైతే మెసేజెస్ పంపించడము వాట్సాప్ ద్వారానే ఉండొచ్చు, లేక ఎనీ అదర్ మెథడ్ ఉండొచ్చు, అన్రిక్వైర్డ్, అది అవసరం లేదు. టెక్నాలజీని కొంచెం మనం మంచిగా చూసి వాడాలి, అన్నెసరీగా వాడద్దు. ఏదైతే అన్నెసెసరీ ఉందో, ఏదైతే అన్రిక్వైర్డ్ ఉందో, ఏదైతే ఇంపార్టెంట్ కూడా లేదో, అటువంటి విషయాలలో మన టైం ఎంత పోతుంది, గంటలు పోతున్నాయి దాంట్లో. క్యాలిక్యులేట్ చేస్తే మాత్రం కొన్ని గంటలే పోతున్నాయి. అయితే ఏమవుతుంది, దాంతో డెఫినెట్లీ మెంటల్ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ తగ్గుతుంది. ఎందుకంటే నేను అది చూడాలి, దాన్ని నేను ఆన్సర్ ఇవ్వాలి, అది చదవాలి, ఏదైనా రెస్పాండ్ చేయాలి. సో దీంతో నా మెంటల్ ఎనర్జీస్ అనేటివి యూజ్ అవుతున్నాయి. అండ్ దాని యొక్క రిజల్ట్ ఏంటిది, సరే మెంటల్ ఎనర్జీస్ అయితే దేనికైనా కావాలి, చదివేటప్పుడు కూడా మెంటల్ ఎనర్జీస్ కావాలి, ఏదైనా పని చేసేటప్పుడు కూడా మెంటల్ ఎనర్జీస్ కావాలి, ఆర్ట్ ఉండొచ్చు, మ్యూజిక్ ఉండొచ్చు, డాన్స్ ఉండొచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ ఉండొచ్చు, ఏదైనా దేనికైనా మెంటల్ ఎనర్జీస్ కావాలి. కానీ ఆ డైరెక్షన్లో ఎప్పుడైతే మన ఎనర్జీని మనం పెడుతున్నామో, మానసిక ఎనర్జీని, మానసిక శక్తిని,
అప్పుడు దాని నుంచి ఏదో పొందుతున్నాం. ఇప్పుడు డాన్సే నేర్చుకుంటున్నారు ఎవరు. సో నా మనసుకి యొక్క ఎనర్జీస్ని నేను అటు పెడుతున్నా, కానీ దాని రిజల్ట్ ఏదో స్టెప్ అయితే నేర్చుకుంటున్నాను కదా. కరెక్ట్. మ్యూజిక్లో ఏదైనా రాగం అయితే నేర్చుకుంటున్నాను కదా. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో ఏదో నేర్చుకుంటున్నాను కదా. నేను ఏదైనా నేర్చుకుంటున్నాను అనమాట. వాట్సాప్లో నేను ఏదైతే టైం ఇస్తున్నానో మెసేజెస్ చదవడము, పంపించడం, లేక ఫేస్బుక్లో, సో దీంట్లో నేను ఏదైతే ఎనర్జీస్ ఇస్తున్నానో, నా మైండ్ యొక్క ఎనర్జీస్, నా మానసిక శక్తులు, దానికి బదులుగా రిటర్న్గా నేను పొందుతుందేంటి? ఏం లేదు, ఏం పొందుతలేను. ఎనర్జీ అనేది లాస్ అయిపోతుంది. అయితే దీన్ని ఏమనొచ్చు, దీంట్లో ఎనర్జీ లాస్ అయిపోతుంది, బట్ రిటర్న్స్ ఏం వస్తలేవు. కరెక్ట్. మరి దాన్ని మనం ఏమంటాము, నేను ఎక్కడో ఎనర్జీ పెట్టిన, లెట్టసే మీరు ఏదో కార్యంలో ఎనర్జీని డబ్బులతో పోల్చినాం. ఏదో పనిలో మీరు డబ్బులు పెట్టారు కానీ మీకు ఏం రిటర్న్ రాలే, దానికి ఏమంటాం? వేస్ట్. అసలు అటువంటి ఇన్వెస్ట్మెంట్ మనం చెయ్యం. కరెక్ట్. డబ్బులు పెట్టి ఏది రిటర్న్ వచ్చేది లేని ఇన్వెస్ట్మెంట్ మనం చెయ్యం. కానీ ఈ యొక్క ఏవైతే గ్యాడ్జెట్స్ వచ్చినాయో, ఈ గ్యాడ్జెట్స్లలో మన మెంటల్ ఎనర్జీసు, మనోబలము, బలం, లోపల యొక్క పవర్, ఇన్నర్ పవర్, అది మనం దాంట్లో పెడుతున్నాం. ఇంకా రిజల్ట్లో మనకేం దొరుకుతలేదు. సో చాలా హెవీ లాస్ ఆఫ్ ఎనర్జీ అవుతుందన్నమాట. పవర్ అనేది చాలా తగ్గుతుంది. అంటే ఒక విధంగా ఏమైపోతున్నాడు మనిషి, లోపలే మానసికంగా బలహీనంగా అయిపోతున్నాడు. ఈ డిస్ట్రాక్షన్స్ ఏం చేస్తున్నాయి, లోపల మనిషిని చాలాగా బలహీనంగా చేసేస్తున్నాయి. ఇంకో ఆ డిస్ట్రాక్షన్స్ ఎటువంటి డిస్ట్రాక్షన్స్ అంటే, మీ మనసులో ఏదైతే ఉందో ఆ థాటు, అది పనిచేస్తుంది. అంటే ఇప్పుడు గేమ్ ఆడుతున్నారనుకోండి, నేను దానికి ఇది ఇటు పోవాలి అంటే అది పోతుంది. ఇప్పుడు నేను జంప్ చేయాలి అంటే జంప్ చేయిస్తాం. అంటే నేను ఏదైతే థింక్ చేస్తానో దాని అనుసారంగా అది అక్కడ జరుగుతుంది. కానీ రియల్ లైఫ్లో అలా ఉండదు కదా. కరెక్ట్. అది ఆడుతూ పిల్లలు ఏమవుతుంది, అది ఆడుతూ నేనేదైతే అనుకున్నానో అది జరిగింది, అక్కడ జరుగుతుంది. అక్కడ నాకు పాయింట్స్ దొరుకుతాయి, నంబర్స్ దొరుకుతాయి. కరెక్ట్. కానీ రియల్ లైఫ్లో వచ్చే వరకు నేను మమ్మీకి ఏదో అడుగుతాను, మమ్మీ దానికి నా అంటారు, డాడీ దానికి నా అంటారు, నా ఫ్రెండ్ దానికి నా అంటారు అనుకోండి. అలవాటు నాకేమైంది, ఇది నేను అనుకున్నాను అది జరిగింది. ఇక్కడ నేను అనుకున్నాను అంటున్నాను కానీ జరుగుతలేదు. అలవాటు పడిపోయింది, ఇది జరగాల్సిందే అంటే బటన్ నొత్తానంటే అవ్వాలి. మైండ్ కూడా అలా తయారైపోతుంది. అలా అంటే మైండ్లో కూడా ఆ సంస్కారము, ఆ నేచర్ అనేది వచ్చేస్తుందన్నమాట. అంటే మమ్మీకి కూడా ఇప్పుడు నేను అడిగానంటే ఇది జరగాల్సిందే, ఇప్పుడు ఇది కావాలంటే కావాల్సిందే. అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ అల్లరి ఆపలేక గ్యాడ్జెట్స్ ఇవ్వడం, వాటి సహాయం తీసుకుంటున్నారు. అయితే వాళ్ళను కంట్రోల్ చేయలేకపోతున్నారు. అంటే ఇది ఏం జరుగుతుంది, ఇదొక చక్రవ్యూహంలాగా మన లైఫ్లో పనిచేస్తూ మన ఎనర్జీస్ అన్నీ కూడా సక్ చేసేస్తున్నాయి అన్నమాట, చాలా ఫాస్ట్గా. అంటే దీంతో పిల్లల్లో ఏమవుతుంది, సాక్రిఫైస్ చేయడము, వేరే వాళ్ళ గురించి ఆలోచించి ఏదో వాళ్లకు ఇవ్వడము, అది అసలు లేదన్నమాట. ఏ సంస్కారం ఏర్పడుతుంది, ఓన్లీ సెల్ఫ్ సెంటర్డ్, కావాలి అయిపోవాలి అంతే, స్వార్థపరులుగా అయిపోతున్నారు. నేను ఆలోచిస్తున్నానంటే ఇది జరగాల్సిందే. సో ఇప్పుడు అటువంటి సంస్కారం అనేది అటువంటి ప్రభావంలో ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ పవర్ అనేది చాలా చాలా కష్టం. ఇది జరగలేదంటే ఇంకా దానికి ఓపిక లేదు. మమ్మీ ఇది ఇవ్వలేదంటే, ఈ పూట డాడీ నా మాట వినలేదంటే ఓర్చుకోవడానికి, లేక ఒక పేషెన్స్ అనేది, లేక ఒక సహనం అనేది, అవి ఏవి డెవలప్ అవుతలేవు. ఎందుకంటే అది మషీను, ఆ గేమ్ అంటే మషీన్. ఆ మషీన్ ఏదంటే అది చేస్తుంది. సో
కాన్సన్ట్రేషన్ పవర్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కాన్సన్ట్రేషన్ పవర్. కాన్సన్ట్రేషన్ పవర్తో ఎన్నో పవర్స్ ఉన్నాయి. ఎవరు మంచిగా కాన్సన్ట్రేట్ చేయగలడు, ఆ వ్యక్తికి సహనం కూడా చాలా ఉండాలి. ఎందుకంటే ఏదైనా నేర్చుకోవాలంటే ఒకసారిలోని రాదుగా. అవును. ఇంకా దాంట్లో ఒక విధమైన పెయిన్ కూడా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ఒక డిసిప్లిన్ ఉంది. కరెక్ట్. ఏదైనా ఇన్స్ట్రుమెంటే ఉండొచ్చు, నేర్చుకుంటున్నాం అనుకోండి, ఒక సితారే అనుకోండి, నేర్చుకుంటున్నాం అంటే ఒక పెయిన్ ఉంటుంది. ఫింగర్స్ ఏదైతే దానిపైన అలాగా నడవాలంటే సో అది ఓర్చుకోవాలి కదా, టాలరేట్ చేయాలి కదా, ఎంతసేపు అంటే అంతసేపు ప్రాక్టీస్ చేయాలి. సో పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ నాట్ సింప్లీ బై ఇట్ సెల్ఫ్. పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ పేషెన్స్తో కనెక్టెడ్ ఉంది. కొన్ని విషయాలు పేషెన్స్తో మనము చూస్తూ ఉండాలన్నమాట, దానికి ఒక ఓపిక అనేది కావాలి. అక్కడ కాన్సన్ట్రేషన్ పవర్ ఓపికతో కనెక్టెడ్ ఉంది. కొన్ని సిచ్యుయేషన్స్లో పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కనెక్టెడ్ టు యువర్ టాలరెన్స్. సహనం అనేది కావాలి, అక్కడ సహన శక్తి కావాలి. అప్పుడు మీకు టాలరెన్స్ అనేది అక్కడ, ఆ టాలరెన్స్ అయితే కాన్సన్ట్రేషన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం, పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఈ పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్తో కనెక్టెడ్ ఉంది. అయితే మనం జస్ట్ ఒక పవర్ అనేది కాదు, ఇంకా ఈ పవర్స్ అనండి, లేక వాల్యూస్ అనండి, మంచి గుణాలు అనండి, చెడు గుణాలు అనండి, అవి ఎలా ఉన్నాయి అంటే అవిట్లోనే ఒక యూనిటీ అనేది ఉంది. ఇంటర్లింక్ ఉన్నాయి ఒకదాంతో ఒకటి, అన్నీ లింక్డ్ ఉన్నాయి. సో ఒకటి ఉందంటే వేరేవి కూడా వస్తాయి, ఒకటి లేదంటే వేరేవి కూడా మన నుంచి వెళ్ళిపోతాయి, తొలగిపోతాయి. సో మనం కాన్సన్ట్రేషన్ పవర్ని కూడా జస్ట్ ఒక పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ పెంచాలి అనేది ఆ విషయాన్ని అలాగా తీసుకురాదనమాట. అయితే పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఎన్నో విషయాలతో కనెక్టెడ్ ఉంది. ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుందా? ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాన్సన్ట్రేషన్. ఎక్కడైతే మనకు ఇంట్రెస్ట్ ఉందో అక్కడ కాన్సన్ట్రేషన్ రాదా? అక్కడ కూడా కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది. టీవీలో ఏదో సీరియల్ చూస్తున్నారు, ఎంత హై లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది? చాలా. ఎవరైనా దగ్గర నుంచి వెళ్తే కూడా మనకు కనబడదు, దాంట్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతారు, ఎంత నిమగ్నమైపోతారు. ఎవరైనా టీ అయినాక కాఫీ అయినా మనం ముందు పెడితే అది కూడా మనకు తెలియదన్నమాట. మళ్ళీ కొంచెం సేపు తర్వాత టీ రాలేదు అని అనుకుంటాం, అదేంటి అక్కడే ఉంది టేబుల్ పైన అని అంటారనమాట. కరెక్ట్. అంటే ఎగ్జాంపుల్స్ ఇవి ఎందుకు ఇస్తున్నానంటే కాన్సన్ట్రేషన్ అనేది అంత లెవెల్ వరకు మనం వెళ్ళచ్చు. అండ్ ఆ యొక్క ఏదంటారు ఆ సంస్కారం అనండి, ఆ నేచర్ అనండి మనలో ఉంది, మనం చేయగలం. ఇప్పుడు టీవీలో కూడా కాన్సన్ట్రేట్ అయితే చేయగలం కదా, దేంట్లో ఇష్టమైతే ఉందో దాంట్లో అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కదా. అంటే పవర్ ఉంది కానీ రాంగ్ యూసేజ్ అవుతుంది. సీరియల్ చూడడంలో వాడుతున్నాము, వేరే వేరే విషయాల్లో వాడుతున్నాము, అక్కడ తగ్గిపోతుంది. ఎక్కడైతే అవసరమో అక్కడ తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు దానికి ఏమంటున్నామంటే పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ లేదు అని అంటున్నాం. పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ లేదు అని కాదు, గేమ్ ఆడాలంటే ఎంత కాన్సన్ట్రేషన్ కావాలి? చాలా. ఎలా ఆడతారు పిల్లలు? మీరు డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తే కూడా అలాగ మీ వైపు చూడకుండా మాట్లాడుతూ కూడా ఇటే ధ్యానం, ఎంత ధ్యానం ఉంది చూడండి. అయితే ధ్యానం లేదు, కాన్సన్ట్రేషన్ లేదు అని అనడానికి వీలే లేదు. కాన్సన్ట్రేషన్ ఉంది, కానీ మనం అన్నట్లు ఎక్కడైతే అవసరమో, ఎప్పుడైతే అవసరమో, రెండు వస్తాయి మాటలు. ఎక్కడ, ఎప్పుడు, ఆ టైంలో కావాలది, అప్పుడు అనేది లేదనమాట. అప్పుడు దానికి ఏమంటున్నామంటే కాన్సన్ట్రేషన్, ల్యాకింగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అని అంటున్నాం. మరి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రిటర్న్ రావాలంటే ఏం కావాలి? ఎక్కడెక్కడైతే డిస్ట్రిబ్యూట్ అయిపోయిందో కాన్సన్ట్రేషన్, ఎటో గాసిప్ నడుస్తుంటుంది అనుకోండి, ఎవరో గురించి మాట్లాడుతున్నారు, మనం కూర్చున్నాం, చదువుతూ టోటల్ కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది అటు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది టోటల్గా మనకు వినబడుతుంది అనమాట. కానీ ఏదో సత్సంగంలో కూర్చున్నాం అనుకోండి,
మంచి మాటలు చెప్పండి ఏమేమి విన్నారంటే ఏది గుర్తురాదు. అప్పుడు మన మైండ్ ఇంకేదో ఆలోచిస్తుంది. అప్పుడు కాన్సన్ట్రేషన్ లేదు చూడండి. పోని మాటల పైన కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంది. ఇదంతా దేనివల్ల అవుతుంది ఇట్లా? ఎందుకు అవుతుంది? ఎందుకంటే మన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో మన సంస్కారాలు చెడిపోయినాయి. ఇప్పుడు ఎక్కడైతే చెత్తా చెదారం ఉందో అక్కడ ఈగలు, దోమలు అటువంటివి అక్కడ కూర్చుంటాయి కదా కరెక్ట్, చెత్త పైన. అయితే ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో అక్కడ అటువంటి వస్తువులు, అటువంటి ఇన్సెక్ట్స్ అవన్నీ వస్తున్నాయి. మనసులో కూడా ఎప్పుడైతే ఏదో చెత్తా చెదారం అనేది ఉంటుందో అప్పుడు ఇంట్రెస్ట్ ఎటు పోతుంది? అటే పోతుంది కదా, అటువంటి విషయాలపైననే పోతుంది. కరెక్ట్. స్వచ్ఛమైన మనసు ఉందనుకోండి, అంటే స్వచ్ఛమైన సంస్కారాలు, మంచి పవిత్రమైన సంస్కారాలు ఉన్నాయి అనుకోండి. అయితే ఆ పవిత్రమైన సంస్కారాలు ఉన్న చోట ఇవన్నీ విషయాలకు దాన్ని అవి గ్రో అవ్వాలంటే దానికి అక్కడ ఛాన్సే లేదు. ఈగలు, దోమలు లాంటి విషయాలు గ్రో అవ్వాలంటే దాని ఛాన్స్ లేదు. ఎందుకంటే అక్కడంతా స్వచ్ఛంగా ఉంది. కరెక్ట్. అంటే మరి కాన్సన్ట్రేషన్ స్వచ్ఛతతో కూడా కనెక్ట్ అయిపోయింది. అయితే మనం అందుకోసం చూడండి మనం పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటాము. దాని సంస్కృతంలో లేక హిందీ, తెలుగులో మనం ఏమంటాము? ఏకాగ్ర చిత్తం అంటాం. ఏకాగ్ర చిత్తం. అయితే అక్కడ చిత్తంతో కనెక్ట్ అయిపోయింది చూడండి. కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్ర చిత్. అంటే చిత్తం అంటే ఎంత సూక్ష్మమైనది. మనస్సు నుంచి కూడా చాలా సూక్ష్మమైనది చిత్తం అన్నమాట. చిత్తంలో ఏకాగ్రత అనేది లేక ఆ పవర్ అనేది అది ఎక్స్పీరియన్స్ అవుతుంది అన్నమాట. అది ఎప్పుడవుతుంది? ఎప్పుడు చిత్తం అనేది చాలా చాలా స్వచ్ఛంగా ఉన్నప్పుడు. చిత్తం స్వచ్ఛంగా ఉందనుకోండి, అప్పుడు ఏకాగ్ర చిత్. ఓకే. పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటే చిత్తం ఏకాగ్రం చేయడము. ఇప్పుడు ఏదైనా ఒక పని చేసే ముందు మనం కాన్సన్ట్రేషన్ అప్పుడు ఏ విధంగా పెంచుకోవాలి ఆ టైంలో? ఫస్ట్ అయితే ఏదైతే మనం పని చేస్తున్నామో ఆ పని చేయడంలో ఏదైతే ఇప్పుడే చెప్పాను కదా, చిత్తం అనేది ఎంత ఏకాగ్రంగా ఉందంటే నా చిత్తంలో నేను ఏం పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పని ఉంది, ఈ పని నేను ఎందుకు చేస్తున్నా? ఎవరికో చూపెట్టడానికి చేస్తున్నా. ఓకే. షో ఆఫ్ గురించి చేస్తున్నా. అబ్బా నేను ఎంత పని చేస్తున్నానని 10 మంది చూడాలి, నన్ను మెచ్చుకోవాలి. అలా అనుకుంటూ నేను పని చేస్తున్నాను అనుకోండి, నా చిత్తం క్లీన్ ఉందా? లేదు. స్వచ్ఛంగా ఉందా? సో చిత్తం అనేది స్వచ్ఛంగా లేనప్పుడు నేనేం చేస్తా? పని చేసేటప్పుడు కూడా నలువైపులు చూస్తూ పోతా. ఎవరైనా చూస్తున్నారా? చూస్తలేరంటే ఇళ్ళలో చేసేస్తా. చూస్తున్నారంటే అలా పని చేస్తున్నట్లు చూపెడతా. అలాగే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నాం, ఎందుకంటే ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాంట్లో కూడా కాన్సన్ట్రేషన్ కావాలి మరి. కరెక్ట్. కానీ అది ఏదైతే నేను సాధించాలనుకుంటున్నానో అది ఎందుకు సాధించాలనుకుంటున్నాను? ఒకవేళ ఎవరితో అయినా కంపారిజన్లో వచ్చి ఈర్ష్య, ద్వేషం కారణంగా సాధించాలని అనుకుంటున్నాను అనుకోండి, అది కూడా కరెక్ట్ కాదు. నా చిత్తం క్లీన్గా ఉందా? లేదు. అప్పుడు ఆ పని చేస్తూ కూడా నేను సైడ్లో ఎవరితో అయితే నాకు కాంపిటీషన్ ఉందిగా వాళ్ళని చూస్తూ ఉంటానన్నమాట. చిత్తంలో ఏకాగ్రత ఎలా వస్తుంది? కాంపిటేటివ్ ఎగ్జామ్సే ఉండొచ్చు. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైతే రాస్తున్నానో నా ఇంట్రెస్ట్తో రాస్తున్నానా, లేక మా ఫ్రెండ్ రాస్తున్నాడు అందుకోసం రాస్తున్నానా, లేక మమ్మీ డాడీ యొక్క ప్రెషర్తో రాస్తున్నానా, దేని కారణంగా రాస్తున్నా? ఆ కారణం ఏదైతే ఉందో, లేక ఈ ఎగ్జామ్ అనేది రాస్తే దాని తర్వాత నాకు లైఫ్ ఈజీ అయిపోతుంది అని అనుకొని రాస్తున్నానా? వాట్ ఈస్ ద రీజన్? చిత్తంలో ఎప్పుడైతే ప్యూరిటీ ఉంటుందో మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్
ఆటోమేటిక్గా చాలా హై ఉంటాయి. సో అందుకోసము పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ని, ఆ సబ్జెక్ట్ని మనం అలాగా జస్ట్ ఒక సబ్జెక్ట్గా వేరేగా చేయరాదు. ఓకే. అది చాలా డీప్గా మన చిత్తంతో కనెక్టెడ్ ఉన్న సబ్జెక్ట్. అక్కడ ఎంత క్లీన్ ఉన్నామో, అక్కడ ఎంత క్లియర్ ఉన్నామో, అక్కడ ఎంత స్వచ్ఛంగా ఉన్నామో ఆటోమేటికలీ ఆ ఏకాగ్రత అనేది ఆటోమేటికలీ కుదురుతుంది అన్నమాట. అప్పుడు ఏదైతే సాధించాలో అది తప్పనిసరిగా సాధిస్తాము. దాన్ని పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటాం. లాస్ట్గా అర్జునుడు ఆయన యొక్క ఏదైతే కాన్సన్ట్రేషన్ ఉండేనో, ఎప్పుడైతే చిన్నప్పుడు ఆ ప్రాక్టీస్ అనేది చేసేటప్పుడు గురువుగారు అడిగారు, నీకేం కనబడుతుంది అని. అయితే అర్జునుడు ఏమంటాడు, ఓన్లీ ఆ పండు, ఆ గోల్ మాత్రమే కనబడుతుంది అని అంటాడనమాట. భీముడికి అడిగితే అంటాడు ఆయన, గురువుగారు మీ పాదాలు కనబడుతున్నాయి, ఇది కనబడుతుంది, అది కనబడుతుంది అని చెప్తారనమాట. అంటే భీముడు ఏం చేస్తున్నాడు, అమ్మో గురుగారిని కూడా హ్యాపీ చేయాలి కదా ఆయన చిత్తంలో చూడండి ఏముంది, ఈయనను హ్యాపీ చేయాలి, ఆయనను హ్యాపీ చేయాలి, వీళ్ళు ఇది చేయాలి, అది చేయాలి అని. అర్జునుడు లాంటి వాడు ఏంటి, లక్ష్యం ఉంది, అది గురుగారు అన్నారు సాధించాలి, వారు ఇచ్చిన ఆజ్ఞ నేను అది చేయాలి, అంతే, ఇంకేం కనిపించదు. డిఫరెన్స్ ఉంది కదా. సో అందుకోసం ఆయన అర్జునుడు. అందుకోసం గీతా జ్ఞానం కూడా ఎవరు చెప్పడం జరిగిందంటే అర్జునుడికి చెప్పడం జరిగింది, భీముడికి కాదు. మరి కరెక్ట్. ఎందుకంటే భగవంతుడి యొక్క జ్ఞానం వినాలంటే కూడా చిత్తంలో చాలా ఏకాగ్రత కావాలి. అయితే ఈ విధంగా పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, చిత్తాన్ని ఏకాగ్రం చేయడం అనేది ఏదైతే ఉందో దాంతో చాలా డీప్లీ కనెక్టెడ్ సబ్జెక్ట్. చిత్తం ఎంత క్లియర్ ఉంటుందో అంత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఆటోమేటిక్గా హై ఉంటాయి అన్నమాట. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కయ్య పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ గురించి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఓం శాంతి. అయితే విన్నారు కదా పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ గురించి. మరికొన్ని ఎపిసోడ్లతో మరికొన్ని టాపిక్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.